ఇక్కడ ఒక దారుణమైన వార్త కనిపిస్తున్నది. ఒకసారి చూడండి. ఈనాడులో అండ్ వెలుగులో కూడా ఈ వార్త వచ్చినట్టున్నది. దళిత మహిళ పైన పోలీసుల దాష్టికం. చోరీ కేసులో రాత్రి వేళ ఠానాకు తీసుకుపోయిరట. అర్ధరాత్రి వరకు లాఠీ దెబ్బలు. షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఘటన. డిఐ బదిలీ, విచారణకు ఆదేశించిన కమిషనర్. అంటే వాడు మనిషా కొట్టినోడు? వాడు మనిషా? ఇంట్లో భార్య పిల్లలు మీ ఇంట్లో ఉన్న వాళ్ళే కదా. చోరీ కేసులో ఆమె తప్పు చేస్తే ఆమెను అరెస్ట్ చేయి. చోరీకి అయినా అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్కి ఎట్లా తీసుకుపోయినావు? కొన్ని నిబంధనలు, కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి కదా. గతంలో కూడా మీరు చూడండి, ఎల్బీ నగర్లో ఒక మహిళని ఇదే చోరీ కేసుకు సంబంధించిన దాంట్లో తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టిరామని పెద్ద సెన్సేషన్ అయింది అప్పట్లో. గతంలో జరిగింది, మళ్ళీ జరుగుతున్నాయి. కనీసం భయం కూడా లేదండి అసలు వీళ్ళకి. అరే గవర్నమెంట్ ఏమైనా మమ్మల్ని కఠినంగా చూస్తుంది, ఏదన్నా వేరే దానికి అటాచ్ చేస్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తారన్న కనీసమైన ఆలోచన కూడా లేదు. అంటే పోలీసులు పై అధికారులు చెప్పమంటే చేస్తున్నారా, లేదు గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిందా ఇలాగే మీరు వ్యవహరించాలని? మాకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ పాలసీ లాగానే కనిపిస్తున్నది. ఇట్లాంటివి 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇక కేసీఆర్ హయాంలో అయితే 13 లాకప్ డెత్లు అయినాయి. 13 మందిని పోలీసులే చంపేసారు లిటరల్గా. మేము దాదాపు ఒక 3-4 కేసులు చూసినాం. మెదక్లో ఖాదిర్ ఖాన్ అనే ఒక యువకుని కింద భార్య పిల్లలు, పైన సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో పోలీస్ స్టేషన్లో, మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో అరుస్తుంటే ఈమె కింది నుంచి కొట్టకండి అన్న కూడా వదిలిపెట్టకుండా పైన చంపేసారు పోలీసులు. దాని మీద ఒక్క ఎఫ్ఐఆర్ నమోదైంది లేదు ఇంతవరకు. ఒక్కటి సింగిల్ ఎఫ్ఐఆర్. ఇక్కడ ఎల్బీ నగర్లో చిరంజీవులు అనే ఒక యువకుడిని ఇట్లనే కొట్టి చంపారు. ఏడా ఇది వెస్ట్ మారేడుపల్లె, ఇది ఎక్కడో ఏదో పోలీసులు. అక్కడ కూడా వెళ్ళినాం మనం. ఇట్లా దాదాపు ఒక 13 లాకప్ డెత్లని. మరియమ్మ లాకప్ డెత్, 13 లాకప్ డెత్స్ అయినాయి. అయిపోయిన తర్వాత మరి గవర్నమెంట్ మారింది కదా, ఏమైనా చేంజ్ ఉండాలి కదా. అంటే ఎట్లుంటుంది? ఉండదు కదా. సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఈమె చనిపోలేదు అంతే. మరి కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఏం తేడా ఉంది అంటే ఏమనుకోవాలా? లేదే రెస్పాండ్ అయ్యారు వీళ్ళు. కొట్టంగానే రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యిండు, పోలీస్ అధికారులు రెస్పాండ్ అయ్యారు, ఆయన అటాచ్ చేశారు. ఇంతే. ఇక ఇదే మార్పు. రేపు ఇంకొకటి జరుగుతుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతారు, మళ్ళీ ఆ పోలీస్ ఆఫీసర్ని అటాచ్ చేస్తారు, అయిపోతుంది. ఇట్లా కొట్టుకుంటా పోతూ ఉండండి. ఇక ఏంది కేసీఆర్కి మీకు మార్పు ఏంటంటే, మేము మాట్లాడుతున్నాం కదా, సెక్రటేరియట్కి వస్తే డోర్లన్నీ బయట ఓపెన్ చేసి పెడుతున్నాం కదా, కూర్చోబెట్టి ఛాయ్ ఇస్తున్నాం కదా, సరిపోద్దా? సమస్య పరిష్కారంగా ఉంది. మీరు ఎన్ని ఛాయలు ఇస్తేంది, ఏం చేస్తేంది, పిలిచి మందు పోస్తేంది, ఏమైనా ఉపయోగం ఉందా? ఎంతకాలం చెప్పుకుంటారు ఈ విషయాన్ని? ఇప్పుడు కూడా అంతా చెప్తారు. కేసీఆర్లో 13 లాకప్ డెత్లైనా చంపేసిరు, అయినా కూడా ఎవరు రెస్పాండ్ కాకపోయేది. ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు కదా కనీసం. ఇది చాలదు కదా, అసలు జరగకుండా చూడాలి కదా. ఇది గవర్నమెంట్ పాలసీ లాగా మారిపోయింది. పోలీసుల హింసతో రాజ్యాన్ని నడపలేరు, ప్రభుత్వాలు కూలిపోతాయి. గతంలో కేసీఆర్ కూడా అదే చేసిండు, అట్లనే కూలిపోయింది. జనమే కూల్చేసారు. చూడండి ఒకసారి ఏమైందో. ఒక చోరీ కేసు దర్యాప్తు క్రమంలో రాత్రి పొద్దుపోయాక దళిత మహిళను ఠానాకు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారంటూ షాద్నగర్ పట్టణ పోలీసులపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా తనను తన కుమారుని చితకబాదారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపైన ఏసీపీతో విచారణ చేయిస్తున్నామని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డిఐ రామిరెడ్డిని సైబరాబాద్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆయన ఆదివారం రాత్రి ఆదేశాలు ఇచ్చారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్ దళితవాడలో నివసించే నాగేందర్ తన ఇంట్లో 22.5 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీ అయ్యాయంటూ జూలై 24వ తేదీన పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. ఆయన ఎదురింట్లో భీమయ్య, సునీత దంపతులు నివసిస్తున్నారు. కూలీ పనులతో జీవిస్తున్న ఈ దంపతులపైన అనుమానంతో డిఐ రామిరెడ్డి 26వ తేదీన పోలీస్ స్టేషన్కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపించేశారు. 30వ తేదీ రాత్రి 8:30 సమయంలో పోలీసులు మళ్ళీ వెళ్ళి సునీతను ఠానాకు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారని ఆరోపణ. మళ్ళీ లేకపోతే ఎవరు కొట్టిరామని, హాస్పిటల్ ఎట్లా జాయిన్ అవుతుంది? మళ్ళీ ఆరోపణ ఏంది? ఇంకా కొట్టిరు అక్కడ, జరిగిన విషయం అది. ఏమీ లేకపోతే ఆయన ఎందుకు సస్పెండ్ చేస్తాడు? ఈ పేపర్లు కూడా ఆరోపణ వచ్చింది, ఎవరిని వెనకేసుకొద్దామని. ఎందుకు మరి అంతలా కొట్టాల్సి? అంటే 22 తులాల బంగారం కదా, మరి సగం ఇస్తానుంటాడు ఆయన. సార్ మీకు సగం నాకు సగం, 22 తులాలు దొరికితే మీరు 10 తులాలు తీసుకొని నాకు 10 ఇచ్చినా చాలని అనుంటాడేమో.
అందుకు పోలీసు ఆయనకు ఇంట్రెస్ట్ పెరిగింది, ఎట్లా కొట్టైనా సరే అది లాగేయాలని. ఆమెనేమో నేను తీయలేదని ఆమె చెప్తున్నది. అసలు ఎవడిచ్చిండా మీకు అధికారం? లాఠీ పట్టుకొని వాళ్ళని కొట్టాలన్న అధికారం మీకు ఎవడిచ్చిండు? మేము ఇచ్చిన జీతంతో మీరు జీతం తీసుకుంటున్నారు. పాపం అందరు పోలీసులు మనం ఒకే ఘాటిన కట్టలేం. మంచి పోలీసులు ఉన్నారు, మారిన పోలీసులు ఉన్నారు, కొంత భయపడి వెనక్కి తగ్గే పోలీసులు కూడా ఉన్నారు, ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం. ఎవడిచ్చిండు మీకు అధికారం? ప్రజలు కట్టే జీతంతో జీతం తీసుకొని మీ పెళ్ళాం భార్య పిల్లలని మీరు స్కూళ్ళకు పంపిస్తున్నారు, మీ 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 అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించకుండా మీరు రెచ్చిపోతే జనం కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది. అదే పోలీస్ స్టేషన్ మీద జనం అంతా తిరగబడితే దుస్తులు విప్పి నిక్కరు తొడిగిరట. నాగేందర్ ఇంట్లో చోరీ జరిగిన తర్వాత ఒకరోజు తెల్లవారుజామున మా ఇంటి ముందు బంగారం నగదు కనిపించాయి. ఇదేంటని చూస్తున్న క్రమంలో నాగేందర్ కుటుంబ సభ్యులు నాపై దాడి చేశారు. 30వ తేదీ పొద్దుపోయాక పోలీసులు నన్ను స్టేషన్కు తీసుకెళ్లి దొంగతనం గురించి ప్రశ్నించారు. నేను చేయలేదంటే ఇంటి ముందు బంగారం ఎలా వచ్చిందంటూ తీవ్రంగా కొట్టారు. నా దుస్తులు విప్పేసి సగం నిక్కరు తొడిగారు. నా భర్త చొక్కా విప్పించి నన్ను వేసుకోమంటూ కొట్టారు. ఆ సమయంలో మహిళా పోలీసులు ఎవరూ నా పక్కన లేరు. తర్వాత నా కాళ్ళు చేతులు కట్టేశారు. కాళ్ల మీద లాఠీ పెట్టి కదలకుండా చేసి ఇష్టం వచ్చినట్టుగా హింసించారు. నా కుమారుణ్ణి కూడా రబ్బరు బెల్టుతో కొట్టారు. రాత్రి 2 గంటల వరకు చితకబాదడంతో నేను స్పృహ తప్పాను. ఆ తర్వాత ఫిర్యాదుదారుకు చెందిన వాహనంలోనే నన్ను ఇంటికి పంపించారు. మర్నాడు నా భర్తతో కలిసి స్టేషన్కు వెళ్తే పిలిపించినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరాను అని ఆ బాధితురాలు సునీత వివరించారు. ఈ ఘటనపైన షాద్నగర్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత నెల 24వ తేదీన చోరీ జరిగినట్లు కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా సునీతను విచారించి ఇంటికి పంపించాం. ఈ కేసులో 3 తులాల బంగారం, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మీరు ఒకటే పాయింట్, సీసీ కెమెరాలు ఉంటాయి కదా స్టేషన్లో, ఈయన ఇన్స్పెక్టర్ చెప్తున్నాడు కదా విజయ్ కుమార్ పిలిపించినాం పంపించినామని. ఆమె ఎప్పుడైతే ఎంటర్ అయిందో బయటికి వెళ్ళిన అంతవరకు ఉన్న సీసీ ఫుటేజ్ని బయట పెట్టండి, అప్పుడు నమ్ముతాం. ఆయన అటాచ్ చేసిండంటేనే అయిపోయింది సినిమా. మీరు తప్పు చేసిరని దొరికిపోయారు కాబట్టే అటాచ్ చేసిండు. బాధ్యులు తప్పించుకోలేరు. ఎవరి నుంచి? షాద్నగర్ ఘటనలో బాధ్యులు ఎవరు తప్పించుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించిందట. బాధితులకు న్యాయం చేయడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమెరికా టూర్లో ఉన్న ముఖ్యమంత్రి షాద్నగర్ ఘటన గురించి తెలియగానే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ వ్యవహారంపైన సమగ్ర విచారణ చేయించాలని ఆదేశించారు. ఈ ఘటనతో సంబంధం ఉందని భావించిన వారిని వెంటనే విధుల నుంచి తప్పించి పోలీస్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేయాలని ఆదేశించారు. నేనేమంటున్నా, అసలు మీ పాలసీనే తన్నడం, పోలీసుల చేత తన్నించడమే మీ పాలసీ అయిపోయింది. గవర్నమెంట్లో ఎవడున్నా సరే ఇంతవరకు ఒక రివ్యూ పెట్టిరా? వరుస ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, పోలీసుల హింస పెరుగుతున్నది. ఒక రివ్యూ పెట్టి ఈ రకంగా పోలీసులు ఉండాలి, ఈ రకంగా ఉండొద్దు, ఒకవేళ ఎవరైనా ఉంటే కఠిన చర్యలు ఉంటాయి, లాఠీ లేపొద్దని ఒక్క రివ్యూ అయినా పెట్టిరా? అధికార దుర్వినియోగం. హరీష్ రావు షాద్నగర్లో దొంగతనం అంగీకరించాలంటూ దళిత మహిళ, ఆమె భర్త పైన పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పోలీసుల క్రూరత్వం, అధికార దుర్వినియోగం ప్రభుత్వ పాలనను ప్రతిబింబిస్తోందని ఎక్స్లో పేర్కొన్నారట. నాయన హరీష్ రావు, నువ్వు జర సైలెంట్గా ఉండు. నువ్వు మాట్లాడకపోతేనే ఈ కేసు ఏమన్నా ప్రజల్లోకి వెళ్తుంది. అంటే ప్రజలు ఈ విషయాన్ని కొంత సీరియస్గా తీసుకుంటారు. మీలాంటి వాళ్ళు మాట్లాడంగానే రేవంత్ రెడ్డి కానీ ఇంకో కాంగ్రెస్ నాయకుడు కానీ నువ్వేం చేసినవా 10 ఏళ్ళలో అంటారు. నువ్వేం చేసిన పుస్తకం ఇట్లిప్పితే మొత్తం బూతులే ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఎల్బీ నగర్లో ఒక గిరిజన మహిళ మీద రాత్రంతా పెట్టి హింసించి అతి దారుణంగా కొట్టిరామని నేను చెప్తున్నా. హరీష్ రావు 13 లాకప్ డెత్లు అయిన గవర్నమెంట్లో. దయచేసి నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడి ఇజ్జత్ తీసుకో. జర సైలెంట్గా ఉండండి మీరు. ఎస్సీ ఎస్టీ కమిషన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ల పరామర్శ. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ ప్రీతం ఆదివారం బాధితురాలు సునీతను పరామర్శించారు. సంఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపైన పోలీసులపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మీరు గట్టిగా పోయి అడగండి కాంగ్రెస్ వాళ్ళని, మరి ఏంది ఇది ఇంత ఘోరం ఎట్లుంటుందంటే, పోయిన ప్రభుత్వం అసలు ఎవడు పోయి పరామర్శించలే, మేము పోయినాం పరామర్శించినాం, ఇదే గొప్ప విషయంగా మనం భావించాలి. ఏం కమిషన్లండి? నేరేళ్ల బాధితులకు ఏం న్యాయం జరిగింది? జాతీయ ఎస్సీ కమిషన్ అమ్ముడుపోయింది. ఆనాడు జాతీయ ఎస్సీ కమిషన్ అమ్ముడుపోయింది. ఇంతవరకు అక్కడ దాడి జరిగింది వాస్తవం, పోలీస్ ఆఫీసర్ల వాళ్ళని అటాక్ చేసింది వాస్తవం, బాధితులు కనిపిస్తున్నారు, వాళ్ళకి తగిలిన గాయాల ఇంకా వాళ్ళ అదే పరిస్థితిలో బతుకుతూ ఉన్నారు. ఒక్కడి మీద చర్యలు లేవు.
చూడండి ఎంత గొప్ప విషయమో. ఆనాడు కూడా వచ్చింది జాతీయ ఎస్సీ కమిషన్. ఏం చేసిందండి ఎస్సీ కమిషన్ ఆనాడు వచ్చి? మీకంటే కోపం రావచ్చు కానీ మీరు కూడా అమ్ముడు పోయిరు కదా. పోలీసులు అమ్ముడు పోయిర్రు, మీరు అమ్ముడు పోయిర్రు, రాజ్యం అమ్ముడు పోయింది, అపోజిషన్ పార్టీలు అమ్ముడు పోయినాయి. సో ఇదే వార్త వెలుగులో కూడా వీళ్ళు రాసినట్టున్నారు. అంటే కొత్త విషయాన్ని ఏమని చెప్తారని చూస్తున్నా. ఇగో బాధిత మహిళ ఆసుపత్రికి తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్న ఎస్సీ కమిషన్ సభ్యులట. ఎంత ఘోరం అండి ఇది, ఎంత ఎంత దారుణమైన విషయం. మేము కొట్టలే, సునీతను తాము కొట్టలేదని రామిరెడ్డి తెలిపారు. నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకున్నాం. అనుమానితురాలైన సునీతను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించాం. విచారణ తర్వాత తిరిగి ఇంటికి పంపించాం. అంతే తప్ప ఆమె పైన పోలీసులు ఎవరూ చేయి చేసుకోలే. సీసీ ఫుటేజ్ బయటపెట్టు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. అవినాష్ మహంతియా లేకపోతే ఇంకో ఆయన? అవినాష్ మహంతి గారు చాలా సిన్సియర్ ఆఫీసర్ కదా. చలో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి, సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఆ పోలీస్ స్టేషన్లో జరిగిందేందో తెలుస్తుంది. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇప్పిస్తున్నారు మళ్ళీ ఇంకా ఆయనతోని? తప్పు చేసిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి ఇంకా మేము కొట్టలేదని? అంటే ఇంకొక వర్షన్ వినిపించే క్రమమా అవతల వైపు నుంచి? మరి కొట్టకపోతే విచారణ చేయండి. ఈమె ఎందుకు ఈ రకంగా తయారైంది, ఈ బాధిత మహిళ ఎందుకు ఈ రకంగా నడవలేని స్థితిలో ఉన్నది అన్నది విచారణ మీరే చేయండి. అంటే వాళ్ళే కొట్టుకున్నారా? ఇంత దుర్మార్గం చేసి జరిగిపోయిన తర్వాత కూడా ఇంకా ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? అంటే గవర్నమెంట్ మీతో మాట్లాడిస్తున్నది, మీ గవర్నమెంటే అటాచ్ చేస్తుంది, గవర్నమెంటే మీతో మాట్లాడిస్తుంది. ఈ రామిరెడ్డిని ఖచ్చితంగా కాపాడతారు వీళ్ళంతా. ఎందుకు? పక్కన ఉన్నది కదా ట్యాగ్, 100% కాపాడతారు. డౌట్ ఏమన్నా ఉందా? సైబరాబాద్ కమిషనరేట్కి అటాచ్ అయిన ఈ డిఐ రామిరెడ్డి అదే సైబరాబాద్ కమిషనరేట్లో ఎన్ని రోజులు ఉంటాడో మీరు చూడండి. మనం చూద్దాము. ఇవాళ ఎంత డేటు? 5 కదా ఇవాళ 5/8/2024. సో ఇదే రోజు నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎన్ని రోజులు ఆయన సైబరాబాద్ కమిషనరేట్లో ఉంటాడో చూద్దాం. నేను ఫాలోఅప్ చేస్తా. మీరు చూడండి, ఇదే రామిరెడ్డి అతి కొద్ది రోజుల్లో ఇంకో పోలీస్ స్టేషన్కు ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోతే చూడండి. విల్ సీ. నేను ఈ లైన్ కట్ చేసి పెట్టుకుంటా. నేను ఇప్పుడు మాట్లాడింది ఇంకొద్ది రోజుల తర్వాత చూద్దాం. అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా. ఒక చిన్న సమయం ఇవ్వండి. ఓకే, ఒకసారి బైట్స్ కూడా ప్లే చేద్దాం. మన మిత్రులు పంపించారు. బాధిత మహిళ ఏం చెప్తుందన్నది. సో ఒకసారి హాస్పిటల్ కూడా వెళ్ళొద్దాం మనం ఇవాళ. ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ టైం జరిగిన ఘటన, అంటే లాస్ట్ 10 days బ్యాక్ బీఆర్ఎస్ వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేసి పక్కన పెట్టిన మనకు సంబంధం లేదు, కానీ అక్కడ ఉన్న జర్నలిస్టుల మీద లేకపోతే సామాన్య నిరుద్యోగుల మీద కూడా దాడి చేసిరు. ఏందయ్యా అని అనుకుంటే గవర్నమెంటే చెప్పిందట, ఎయ్యిరు ఒక రోజు చూద్దాం ఏమైద్దో, ఇట్లా బెదిరిస్తే ఆగిపోతారేమో అని. ఆగిందా? ఏమన్నా ఆగిందా? షాద్నగర్లో గతంలో ఆయన ఈయన షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ కుమార్, ఆయన అంజయ్ యాదవ్ ఉండే. ఇప్పుడు ఈయన శంకర్ వచ్చిండు. అరే మారాలి కదా ఈక్వేషన్. ఆనాడు ఇదే పోలీసులు. అయ్యో, ఆ బాధిత మహిళ చెప్తుంది, వినండి ఒక్కసారి. ఫస్ట్ మా ఆయన కొట్టినాక మళ్ళా మా ఆయన పెట్టినాక నన్ను తీసుకుపోయినాక ఇట్లాంటి ఆపునిక్కరేసారు, బట్టలన్నీ వేసారు. ఆపునిక్కరేసి ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు, ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్, పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంట కట్టేసి కాళ్ళు సాపిపిచ్చి కాళ్ళు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిరు. మేడము మధ్యలో వద్ద నెత్తిరికించుకున్నది.
ఇక నెత్తిరిపించుకున్నాక సార్ని ఇంట కూర్చుని ఇక కొడతా ఉంటుంది సారు అంత ఘోరం మాత్రం కొట్టదు సారు మస్తు కొట్టిరు సారు బట్టలిప్పి కొట్టిరు అంటే ఒక ఆడపిల్లను నేను చెయ్యని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఈ వద్దు సారు మీ కాలు మొక్కి 10 రూపాయలు అనుకొని నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు వద్దు సారు నా పిల్లలకి ఆపరేషన్ అయింది నా మోహన్కి పాన మంచిగా నా కాలు ఇరిగిపోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్ వాళ్ళు కాలు ఇరిగిపోయిన ఇంకా నాకు పెట్టి సార్ నాకు మొత్తం నేను నడవనీకి వస్తలేదు ఇంకోసారేమో ఏదైనా వేసి తన్నిండు దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే అంటారు బాబే సారు అంటే ఇష్టం వచ్చిన పట్ట చేతులు కొట్టిరు ఒకసారి పట్టిండు పట్ట ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నారు ఏమి అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టిరు సార్ 2 గంటల వరకు 9 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపి ఎందుకు నడివే కాళ్ళు మళ్ళీ ఇంకోలాకైతే నడువు అంటారు నాకు నడవనికి వస్తలేదు నోరు ఎండుకపోతుంది ఏమన్నా కొంచెం నీళ్ళ తడి చేయరంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు కొడుతురు నీళ్ళ తడి చేస్తారు కొడుతురు సార్ అంత ఘోరం మాత్రం నిక్కరేసుడేంద్రా మనుషులరా మీరు పోలీసులా మనుషులా ఏమన్నా నిక్కరేసుడేంద్రా మహిళకి కాళ్ళు చాపి కట్టెలు పెట్టి కొట్టుడేంది అంటే మీరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కదా మీరు ఎవడైతే ఈ ఘటనకు పాల్పడ్డాడో వాడు ఇంకా నా పాయింట్ ఏంటంటే నేను చేయలేను అని స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ఏంటి అసలు అవినాష్ మహంతి గారు మీరు చాలా సీనియర్ అండ్ హానెస్ట్ జెన్యూన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ మీరు అందుకే అంటున్నాం కదా ఇప్పుడు ఆయన రామిరెడ్డి మేము చేయలేదు అంటుండు కదా సీసీ ఫుటేజ్ బయట పెట్టండి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా ఇంత అన్యాయమా చేతులే మన నీకు వస్తలేవు ఈ కాళ్ళు ఇట్లా పెట్టించాడు కాలు దగ్గరికి వస్తలేదు సార్ 2 ఇళ్ళు పెట్టించి గాజులన్నీ వీపిండ్రు అమ్మిట్టి విరిసిండ్రు ఇక ఆడామె మధ్యలో పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది తలకాయ ఇరికించుకున్నది ఇట్లా లేపిర్రు ఇక ఇది మళ్ళీ కట్టె పెట్టింది కాక ఓసారి ఇలా 2 కాళ్ళు పెట్టిరు ఓసారి మళ్ళీ కట్టింది కళ్ళగలని ఇట్లా కాళ్ళు పెట్టిరు ఇక ఆ కాలుకు తలిగిరు ఇది ఇట్లా కట్టేసారు నేను ఏం చేస్తాను ఇది ఇట్లా మోసింది ఇంకా నేను ఏం చేస్తాను సారు అద్దెపల కోపలేక ఎవరెవరు పేరు చెప్పిందంట నాకైతే మత్తుగా సారు నీ కాలు ముక్తానని ఎట్లా బయట ఎరిగి దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతా సార్ కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అదొక్కరు గుర్తు తెలుసుమాను నేను తీసినట్టుంటే నేను మీ ముందనే చచ్చిపోతా సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయను సార్ నేను అట్లాంటి పనులొద్దు నీ అసెంబ్లీలో కాలు మొక్కి సార్ నాకు లేవు అని నేను పదాలు కొనుక్కుంటాను నేను పదాలు ఇవి నొప్పి పెట్టిన సార్ ఇది అంటారని నేను ఆ పెద్ద సార్ అనేటాళ్ళు ఎవరో ఏమాటలు సారు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈయనేమంటున్నాడు ఈయన రామిరెడ్డి నేను చేయలేదు నాకు సంబంధం లేదు అంటుండు కదా మరి ఆ మహిళకి ఆ గాయాలు ఎట్లయినాయో ఎంక్వైరీ చేయండి రేవంత్ రెడ్డి ట్వీట్ చేయగానే అయిపోయిందా ఆ పోలీస్ ఆఫీసర్ ట్వీట్ చేయగానే అయిపోయిందా ఈయన అటాచ్ చేయగానే అయిపోయిందా ఈ ఘటనలు ఇంకా 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 పెచ్చుమీరితే ఈ ప్రభుత్వం కూడా కూలిపోవాలని కోరుకుంటారు జనం లాస్ట్ ఎట్లాగైతే కేసీఆర్ని కూల్చేసిర్రో మిమ్మల్ని కూడా మధ్యాంతరంగా కూల్చేయాలని అనుకుంటారు అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను ఎందుకు ఈ రామిరెడ్డి గురించి నేను ఇంతగా మాట్లాడాల్సి వస్తున్నదంటే మీరు చూడండి ఇది క్రైమ్ మొన్న ఒక పేపర్లో ఒక వార్త వచ్చింది నిన్న కూడా ఈ వీడియో చేసినాం మేము దయచేసి బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ కావద్దండి ఇందులో మీకు అడిగే కనీస నైతిక అర్హత మీకు లేదు నేను అందుకే చెప్తున్నా 13 లాకప్ డెత్లైన మీ గవర్నమెంట్ హయాంలో 13 మందిని పోలీస్ స్టేషన్లో పోలీసులే కొట్టి చంపేసిరు మేమైతే మొత్తుకొని ఏం చేయలేక సైలెంట్ అయిపోయినాం ఒకదాని వెనకాల ఒకటి 13 లాకప్ డెత్లని ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు పెద్ద ఎత్తున ఈ లాకప్ డెత్ల మీద పెద్ద స్టోరీసే రాసిరు వాళ్ళు 7 లాకప్ డెత్ అయితే ఆయన అక్కడ ఉండి వాళ్ళ టీంతో సహా పౌర హక్కుల నాయకులు రిపోర్ట్స్ తయారు చేసి నివేదికలు ఇచ్చారు భార్య ముందు చంపిరు మెదక్ ఖాదీర్ ఖాన్ మెదక్లో ఈయన మెదకే కదా ఎవరైనా హరీష్ రావు ఇలా ట్వీట్ చేస్తున్నాడు ఇది ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నదని
నీ గవర్నమెంట్లో ఏం జరిగింది ఫస్ట్ నువ్వు చూసుకో. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు దయచేసి ఇందులో ఎంటర్ కాకండి, మీకు అడిగే నైతిక కనీస అర్హత మీకు లేదు. మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో కాంగ్రెస్ వాళ్ళకి అలకగా దొరుకుతారు మీరు. ఒకసారి చూడండి, అంటే ఎంత ఇది అనిపిస్తున్నది అంటే గవర్నమెంట్ మారింది కదా, ఒకసారి చూడండి రెవెన్యూలో ఫోకల్ పోస్టులన్నీ అగ్రకులాలకేనా. ఇప్పుడు వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వద్దు అనట్లేదు, ఇంకోటి అనట్లేదు, కానీ పోస్టింగ్లు ఇచ్చే విషయంలో మీ ఆలోచన ఏ రకంగా ఉన్నదన్నది అర్థమవుతున్నది. ఒకసారి చూడండి, రెడ్లు, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, వైశ్యులకే హెచ్ఎండిఏ పరిధిలోని కీలక పోస్టులు. అర్హతలు, సీనియారిటీ, ప్రతిభ ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులను పక్కన పెడుతున్నారట. మరి కారణం ఏంటి? కొత్తగా 5 రెడ్లకు రేవంత్ ప్రభుత్వం పోస్టులు ఇచ్చిందట. ఆందోళనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రెవెన్యూ అధికారులు. నేడో రేపో జరగబోతున్న బదిలీలోనైనా అవకాశం దక్కేనా? ఎంత దారుణమైన విషయం అంటే మీరు చూడండి, అత్యంత 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 విలువైన భూములు ఎక్కడున్నాయంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు అత్యంత కీలకమైన భూములు. ఇక్కడ మీరు చూడండి, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కొందరు ఆర్డీఓలను, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అత్యంత కీలకమైన హైదరాబాద్, కీసరా, రాజేంద్రనగర్, షేరిలింగంపల్లి, చౌటుప్పల్ ఆర్డీఓలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించారట. వీరిలో హైదరాబాద్ ఆర్డీఓగా మహిపాల్ రెడ్డి, కీసర ఆర్డీఓగా ఉపేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీఓగా వెంకటరెడ్డి, చేవెళ్ల సాయిరాం ఖమ్మ, షాద్నగర్ ఆర్డీఓగా వెంకట మాధవరావు వెలమ, షేరిలింగంపల్లి డీసీపీ డిప్యూటీ కలెక్టర్గా వెంకటరెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓగా శేఖర్ రెడ్డి. మీరు చూడండి, హైదరాబాద్ కానీ, కీసర కానీ, రాజేంద్రనగర్ కానీ, చేవెళ్ళ కానీ, షాద్నగర్ కానీ, షేరిలింగంపల్లి కానీ, చౌటుప్పల్ కానీ అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు. ఈ భూముల మీద వీళ్ళ అజమాయిషి ఉండేలాగా ఎక్కడెక్కడ ఏమేమి భూములు ఉన్నాయో వీళ్ళకి ఈజీగా కబ్జా చేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో అవకాశం ఉండేలాగా ఇట్లాంటి అధికారులను మీరు పెట్టుకున్నారు. ఏం గవర్నమెంట్ మారింది అసలు? మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? ఈ గవర్నమెంట్కి రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? కేసీఆర్ భూములు మొత్తం తిన్నాడు, కేసీఆర్ ఫ్యామిలీ అంత భూములన్నీ తినేసింది, ఆ భూములు మేము పేద ప్రజలకు తిరిగి పంచుతామన్నది రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన పార్లమెంట్లో స్పీచ్లు దంచుతూ ఉంటాడు, ఈడ మాత్రం ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఏమీ అన్యాయం? అరే 10 సంవత్సరాలుగా విధ్వంసమైందిరా రాష్ట్రం, మీకు అధికారం తెచ్చిపెడితే మీరు ఇట్లాంటి అధికారులని దర్జాగా మీ కులస్తులను పెట్టుకొని మీరు కబ్జాలు చేసుకుంటూ పోతే, దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ భూములు కూడా సగం కబ్జా చేసిన భూములు సగం పంచుకోవాలి, ఇక మిగిలిన భూములు వీళ్ళు ఎత్తుకపోవాలి. ఎంత భయంకరమైన కుట్ర చూడండి ఇది, ఎంత భయంకరమైన కుట్ర. మరి ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్న అధికారులకు అర్హత ఉన్నా మరి ఎందుకు రావట్లే? అక్కడక్కడ నియమించిన మరి ఇజ్జత పోతుంది కదా. ఇగో సంగారెడ్డి ఆర్డీఓగా వసంతకుమారి వైశ్య, మెదక్ జిల్లా తూప్రాన్ ఆర్డీఓగా జయచంద్రారెడ్డి అట. మెదక్ జిల్లా అంటే ఇక తెలిసిందే కదా, తూప్రాన్ ఆర్డీఓ అంటే తూప్రాన్ ఏరియా కూడా మంచి విలువైన ల్యాండ్సే. కందుకూరు ఆర్డీఓగా సూరజ్ను నియమించిరట. అయితే హెచ్ఎండిఏ పరిధిలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అధికారికి కూడా రెవెన్యూ శాఖలో కీలకమైన ఆర్డీఓను నియమించలేదట. ఎక్కడ? హెచ్ఎండిఏ పరిధిలో ఈవెన్ సింగిల్ ఎస్సీ, ఎస్టీ అధికారులు లేడట. చూడండి, నాట్ ఈవెన్ సింగిల్. ఒకే ఒక్క బీసీ ఉన్నాడు, అది ఎక్కడ? తూప్రాన్, ఇక్కడ ఏదో కందుకూరు ఆర్డీఓగా. ఇంత 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 ఘోరమా? అంటే మీ పాలసీ ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి, మీ ఇంటెన్షన్ ఏంటన్నది ఇట్లాంటి వాటి ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతున్నది కదా. సో షాద్నగర్కి వెళ్దాం మనం ఇవాళ.